టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ 11 అయితే ప్రకటించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో బెస్ట్ టీమ్ అయితే ఎంపిక చేశాడు. ఈ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇద్దరిని తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్ ముంబై ఇండియన్స్ నుంచి ఏకంగా 4 అయితే ఎంపిక చేశాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒక్కరే ఎంపిక అవ్వగా ఆర్సీబీ నుంచి ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఈ 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వరల్డ్ బెస్ట్ క్రికెటర్స్ గా భాగమయ్యారు. అయితే అశ్విన్ తన జట్టులో స్టార్ ఆటగాళ్లను విస్మరించడం చర్చనీయాంశమైంది. అయితే 1983 వరల్డ్ కప్ విన్నర్ క్రిష్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ తన ఆల్ టైమ్ 11ను ప్రకటించాడు. ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ను అశ్విన్ పట్టించుకోలేదు. ఈ టోర్నీ చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్న శిఖర్ ధావన్ను కూడా స్మరించాడు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ 5 సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ ఓపెనర్ గా ఎంపిక చేసిన అశ్విన్ అతనికి జతగా టోర్నీలోని అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. 3వ స్థానంలో తన మాజీ సహచరుడైన సురేష్ రైనాకి అవకాశం ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ 4 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సురేష్ రైనా. ఇది అందరికీ తెలిసిందే. ఇందులో 2 టైటిళ్లు అశ్విన్ ఉండగా సిఎస్కే 2010 అలాగే 2011లో కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని అశ్విన్ 4వ స్థానంలో ఎంపిక చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ యూనిట్కు వెన్నెముక అయిన సూర్య ఆ జట్టు 2019, 2020లో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ని 5వ స్థానంలో తీసుకున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆల్ టైమ్ 11కు కెప్టెన్ గా వికెట్ కీపర్ గా ఎంపిక చేశాడు. ఇక స్టార్ ఆల్రౌండర్స్ అయిన హార్దిక్ పాండ్యా, షేన్ వాట్సన్, కీరన్ పోలార్డ్, ఆండ్రూ రస్సెల్, డేవన్ బ్రౌన్ అశ్విన్ విస్మరించాడు. వారికి బదులుగా స్పిన్ ఆల్రౌండర్లైన సునీల్ నారాయణ్, రషీద్ ఖాన్లను తీసుకున్నాడు. ఈ ఇద్దరం ప్రస్తుతం టీ20 దిగ్గజ స్పిన్నర్లుగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ పేస్ ద్వయం అయిన జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగాలను అశ్విన్ తన ఆల్ టైమ్ 11 పేసర్లుగా ఎన్నుకున్నాడు. ఇక 11వ స్థానాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన భువనేశ్వర్ కుమార్ని ఇచ్చాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ పేసర్గా భువనేశ్వర్ కుమార్ కొనసాగుతున్నాడు. అయితే ఓవరాల్ గా రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైమ్ ఐపీఎల్ 11 పరిశీలిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్ గాను, సునీల్ నారాయణ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా ఇలా ఉన్నారు. అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఎల్ జరిగిన 17 సీజన్లో కానీ మీ ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ 11 ఆల్ టైమ్ ఐపీఎల్ 11ని కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.